గన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నీచుడుగా పేరొందినటువంటి వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి తప్పుడు పనులకి గత 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారిపోయి బతుకుతుంటే ఇప్పుడు వీడి చేసినటువంటి తప్పులకి తెలంగాణ ప్రభుత్వం కూడా వీడి కాటేయటానికి సిద్ధమైపోయింది. దెబ్బతో వీడు తెలంగాణ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డితో కాళ్ల బేరానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి వీడితో కాళ్ళు పట్టించుకుంటాడా లేదా అసలు వీడు ఎందుకు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనిషిగా కాదు కదా, పశువుగా కూడా బతకడానికి అర్హత లేనటువంటి పశువుల వైద్యం నేర్చుకున్నటువంటి నికృష్టుడు వీడు. అయితే ఈ దౌర్భాగ్యుడు ఆంధ్రప్రదేశ్లో వీడు చేసినటువంటి తప్పుడు పనులకి, కారు కూతలకి, అరాచకాలకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వణికిపోతూ వీడు దాక్కున్నటువంటి దౌర్భాగ్యుడు. వీడు గతంలో లోకేష్ నీకు మగతనం ఉందా, పవన్ కళ్యాణ్ నీకు మగతనం ఉందా, చంద్రబాబు నీకు మగతనం ఉందా అని చెప్పి ఓడిపోయిన వెంటనే పారిపోయి దాక్కున్నటువంటి నికృష్టుడు వీడు. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు వీడు చేసిన తప్పులకి ఆంధ్ర నుంచి పారిపోయి దాక్కున్నాడు. అది తెలంగాణలో దాక్కున్నాడని కొంత టాప్ ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు గత 2-3 రోజులుగా తీవ్రస్థాయిలో నిర్ణయాలు, చర్యలు తీసుకుంటా ఉన్నారో, నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ని, చెరువుల్ని ఆక్రమించుకొని, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని కట్టుకున్నారు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కూలగొట్టారు. దెబ్బకి జగన్మోహన్ రెడ్డికే కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి డెకాయిట్లు కూడా వణికిపోతా ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యుడు వల్లభనేని వంశీ అనేటువంటి దౌర్భాగ్యుడు. వీడు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి మారటానికి కూడా ఒక కారణం ఇదే అని చెబుతారు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి వీడు అక్రమంగా సంపాదించి ఆక్రమించుకున్నటువంటి భూములు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా వల్లభనేని వంశీని బెదిరించి భయపెట్టి జగన్మోహన్ రెడ్డి లొంగ తీసుకున్నాడు అనేది ఒక టాకు. అయితే బెదిరిస్తే నువ్వు పార్టీ మారితే కారు కూతలు కుయ్యమంటే ఎందుకు కోస్తావు నువ్వు, అవి నిన్ను కాటేస్తాయని తెలియదు. సరే, అన్ని పక్కన పెడదాం. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వాడు ఆక్రమించుకున్నటువంటి భూములు కాపాడుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను, రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకుంటాను, కావాలంటే కస్తో ఇస్తిసుకో అంటే జగన్గాడి లాంగ్వేజ్లో, జగన్గాడి కంటే తెలుగు రాదు, వీడికి తెలుగు వచ్చినా కానీ వీడు మాట్లాడినటువంటి దౌర్భాగ్య మాటలకి ఎవడు కలిసినా సరే ఆ పాపం తాము కంటిద్ది అనేటువంటి ఉద్దేశంతో ఎవరు వల్లభనేని వంశీ అనేటువంటి నికృష్టుని కలవటానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇష్టపడట్లా. అయితే ఇప్పుడు వీడు రేవంత్ రెడ్డి గారితో కాళ్ల బేరానికి పోయేటువంటి ప్రయత్నం చేస్తే చీకుట్టి అనే చరిత్రహీనుడా, ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే నువ్వు కారు కూతలు కూసావు, ఏ ఎన్టీ రామారావు గారి కుమార్తెనైతే నువ్వు తప్పుడు మాటలు మాట్లాడావు, అదే చంద్రబాబు నాయుడు గారు, అదే తెలుగుదేశం పార్టీ నాకు కూడా అన్నం పెట్టింది, నాకు కూడా అవకాశం కల్పించింది. నేను పార్టీ మారినప్పటికీ, ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ఒక్క మాట అనలేదు. ఇదిరా రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. లఫుట్గా నీలాంటి నీచులతో నేను కలిస్తే అసలు నీకు ఫేవర్ అనేది నేను చేయను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా, చివరికి ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే, అంటే బీజేపీ వాళ్ళు ఉన్నా, తెలుగుదేశం వాళ్ళు ఉన్నా, ఎవరు ఆక్రమించుకున్నా, ఎవరు అక్రమాలు చేసి ఉన్నా వాటి మీద నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను. హైడ్రా తరఫున కూరగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే అసలు నీలాంటి వాళ్ళని కట్టసీ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేసినా సరే ఈ సమాజం నన్ను కూడా చేదరించుకుంటుంది, ఇటువంటి నీచును నువ్వు కలిసావా అని. అందుకని అసలు నిన్ను కలవటానికి అవకాశం లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో కలవను. అసలు నువ్వు ఆక్రమించుకున్నటువంటి ప్రతి భూమిని కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. నువ్వు చేసినటువంటి తప్పుడు పనులను వెలికి తీసి ఆంధ్రలోనే కాదు ఎక్కడ కూడా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అని రేవంత్ రెడ్డి అనటంతో వీడికి వల్లభనేని వంశీ గారు ఒలికిపోతున్నాడు. ఈ పోటుగాడు, ఈ లఫుట్ నా కొడుకు, ఈ లోఫర్ నా కొడుకు ఎందుకు ఈ బూతులు తిడుతున్నా అంటే, ఈడు నా మీద 2020లో కేసు పెట్టాడు. ఏమని? ఈడైతే చంద్రబాబు నాయుడు గారు నిన్ను మాటలన్నా మాట్లాడచ్చు, లోకేష్ అన్న నిన్ను మాటలైనా మాట్లాడచ్చు, ఆ మాటలు మాట్లాడొద్దురా, ఆ మాటలు మేము కూడా మాట్లాడగలం, నువ్వు అదుపు తప్పి మాట్లాడొద్దు, సబ్జెక్టు పరంగా మాట్లాడు, రాజకీయ పరంగా మాట్లాడు, తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడరా, నువ్వు మగాడివైతే అన్న దానికి నా మీద కేసు పెట్టాడే. ఈరోజు మాట్లాడుతున్నా నా కొడక, ఆ రోజు నేను నా కొడక అన్న, ఈరోజు అంటున్నా రా వచ్చి కేసు పెట్టి నువ్వు మగాడివైతే, నీకు మగతనం ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు సక్రమంగా పుట్టుంటే, అంటే అధికారం ఉంటేనే మీ మగతనాలా, అధికారం ఉంటేనే మీరు నాయకులా, ఇదారా చేతగానే కదా నిన్ను నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, నీ కోసం నిలబడటంతో పాటు నీ తప్పుడు పనుల్లో భాగస్వాములు అనే వాళ్ళందరూ కూడా ఇవాళ పారిపోయేటువంటి పరిస్థితి, బిక్కుబిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితి. నువ్వు పారిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని బతుకుతున్నటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. ఇటువంటి చరిత్రహీన బ్రతుకు ఎందుకు బతకాల్సి వచ్చింది? చేసినటువంటి తప్పుడు పనులకే కదా. ఇవాళ ఆ తప్పుల్ని ఒప్పుకొని ప్రజల ముందు నువ్వు క్షమాపణలు చెప్పి గన్నవరంలో మోకాళ్ళ మీద నడిచినావు. నువ్వు చేసినటువంటి తప్పులు మారిపోవురా నీచుడా, ఇక జీవితంలో నిన్ను గెలిపించేటువంటి పరిస్థితి ఉండదు. అది తెలిసి నువ్వు గత ఎన్నికల ముందే అనేసావు ఇదే నాకు చివరి ఎన్నికలని. 50 సంవత్సరాల వయసులోనే చివరి ఎన్నికలు అనేటువంటి దౌర్భాగ్య దయనీయ స్థితి నీకు ఎందుకు వచ్చింది? నువ్వు కూసినటువంటి కారు కూతల వల్ల, నువ్వు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల, నువ్వు పొడిచినటువంటి వెన్ను పోటు వల్ల ఇది వచ్చిందా? దౌర్భాగ్యుడు అనేది ఇప్పటికన్నా నీకు అర్థమవుతుందా? రా పశువా అంటే పశువులు కూడా ఫీల్ అవుతాయి పశువులతో కంపేర్ చేసినందుకు. అయితే ఈ దౌర్భాగ్యుడు
అక్రమంగా సంపాదించుకున్నటువంటి సొమ్మును కాపాడుకోవడానికి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, ఏ స్థాయికైనా దిగజారుతాడు అంటానికి వీళ్ళు గతంలో ఏ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అయితే వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మురిగారో, కారుకూతలు కూశారో, ఆ రేవంత్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని ఆ అక్రమాస్తులు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలనుకునేటువంటి సిగ్గులేనటువంటి వ్యవహారాన్ని రెండు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, రాజకీయ నాయకులు, విఘ్నులు, విద్యావంతులు కూడా చీకొడుతున్నప్పటికీ వీళ్ళకి సిగ్గు ఎగ్గు లేదు కాబట్టి అలా బతుకుతున్నారు.